మాఘపురాణం 9వ భాగం పుష్కరుని వృత్తాంతం. ఈ విధంగా ముగ్గురు కన్యలు పునర్జీవితులైన వృత్తాంతమును దిలీపునకు వివరించగా, దిలీపుడు శ్రద్ధగా వినిన తర్వాత తనకు కలిగిన సంశయమును గురువర్యులకు వశిష్ఠుల వారితో ఇట్లా అడిగాడనమాట. పూజ్యులైన ఓ మహర్షి, ఈ భూలోకమునకు యమలోకమునకు దూరం ఎంత? చనిపోయిన ఆ ముగ్గురు కన్యల ప్రాణములు ఎంతకాలంలో వెళ్ళొచ్చాయి అని ప్రశ్నించాడు. వశిష్ఠుల వారు దీర్ఘంగా ఆలోచించి ఇట్లా బదులు చెప్పారు. మహారాజా, అందరూ తెలుసుకోదగిన ప్రశ్ననే అడిగితివి, శ్రద్ధగా వినుము. భక్తి మార్గమునకు మించినది మరొకటి లేదు. చనిపోయిన ముగ్గురు కన్యలు పుణ్యవతులు. వారొకసారి మాఘమాసంలో స్నానమాచరించి ఉన్నందున వారికి కలిగిన పుణ్యఫలం వలననే మరల బ్రతుకగలిగినారు. దీనికి ఒక ఉదాహరణ వివరిస్తాను, విను. ఒకప్పుడు పుష్కరుడు అను విప్రుడు ఈ కన్యల వలననే యమకింకరులచే యమలోకానికి పోయి తిరిగి భూలోకానికి వచ్చాడు. ఆ వృత్తాంతము కడు చిత్రమైనది. పుష్కరుడను ఒక బ్రాహ్మణుడు, మంచి జ్ఞానవంతుడు, సకల జీవులయందు దయకలవాడు. పరోపకారం చేయుటయే తన ప్రధాన ధ్యేయం. అతడు ప్రతి మాఘమాసమందును నిష్ఠతో స్నాన జపములు మొదలగు పుణ్యకార్యములు విడువకుండా చేయు దీక్షావంతుడు. సదా భగవంతుని నామ సంకీర్తనలు పాడుచు భజించుచు జీవితమును గడుపుచున్న పరమభక్తుడు. ఒకనాడు యముడు పుష్కరుని ప్రాణములు తోడుకొని రండి అని తన భటులకు ఆజ్ఞాపించినాడు. యమభట్టులు వెంటనే పోయి ఆ విప్రపుంగవుని ప్రాణములు తీసి యముని వద్ద నిలబెట్టినారు. ఆ సమయంలో యముడు చిత్రగుప్తునితో దీర్ఘాలోచన నిమగ్నుడై ఉండెను. భటులు తోడ్కొని వచ్చిన పుష్కరుని వైపు చూడగా పుష్కరుడు బ్రహ్మ తేజస్సుతో ప్రకాశించుచుండెను. యమధర్మరాజునకు ఏదో భయము ఆవరించినట్లయింది. వెంటనే పుష్కరుణ్ణి తన పక్కనున్న ఆసనముపై కూర్చుండమని కోరెను. యముడు భటుల వంక కోపంగా చూసి, ఓరి భటులారా, పుష్కరుడను పేరు గలవాడు ఆ గ్రామమందే మరి ఒకడు కలడు. వాణిని తీసుకురాకుండా ఈ ఉత్తముని ఏల తీసుకువచ్చి తిరిగి అను గర్జించేసరికి గడగడ వణికిపోయారు ఆ యమభటులు. యమధర్మరాజు పుష్కరుని వైపు చూసి నమస్కరించి జరిగిన పొరపాటుకు క్షమించమని కోరి భూలోకానికి వెళ్ళండి అని చెప్పాడు. జరిగిన పొరపాటునకు పుష్కరుడు కూడా విచారించి, సరే, వచ్చిన వాడను ఈ యమలోకమును కూడా చూచిపోతాను అని అనగా, యమలోకమును చూచుటకు పుష్కరునకు యమధర్మరాజు అనుమతి ఇచ్చాడు. పుష్కరుడు ఒక్కొక్క దిశకు పోయి నరుల పడుచున్న నరక బాధలను చూడసాగెను. జీవులు వారు చేసుకున్న పనులను బట్టి అనేక విధముల శిక్షలను అనుభవించుచుండుట పుష్కరుడు కన్నులారా గాంచాడు, అంటే కన్నులారా చూశాడు. అతనికి అమితమగు భయము కలిగింది. తన భయము పోవుటకు హరినామస్మరణ బిగ్గరగా చేయసాగాడు. వారి నామస్మరణ విన్న ఆ పాపజీవులు తమ తమ పాపములను పోగొట్టుకొనుచుండిరి. వారి శిక్షలు ఆపుచేయటమైనది. యమలోకమంతయు చూసిన తర్వాత పుష్కరుడు తిరిగి భూలోకానికి వచ్చాడు. పాపులు అనుభవించుచున్న నరక బాధలను చూసి వచ్చినందున పుష్కరుడు మరింత జ్ఞానంతో దేవుని స్మరించుచున్నాడు. ఈ ప్రకారంగా కొంతమంది పుణ్యాత్ములు యమలోకము వెళ్ళి తిరిగి వచ్చిన వారున్నారు. ఇది నిజం. మునుపు శ్రీరామచంద్రుడు పరిపాలించు సమయమున కూడా ఒక విప్రకుమారుడు చనిపోయినాడు. ఆ వార్త విని శ్రీరామచంద్రుడు యముణ్ణి ప్రార్థించగా యముడు ఆ బ్రాహ్మణ బాలుని తిరిగి బతికించినాడు. అటులనే శ్రీకృష్ణుడు తనకు విద్య గరిపిన గురువుగారి కుమారుడు చనిపోగా తన మహిమ వలన తిరిగి బతికించాడు శ్రీకృష్ణుడు. మాఘపురాణం 9వ భాగం సమాప్తం.